కలర్ఫుల్ టిప్ప విషయం సోనవాడికి అన్నీ తెలుసు. కొంచెం లైఫ్ లో కలర్ పెంచుకో ఎప్పుడు అట్లా. విశ్వక్ సేన్ కి సోను మోడల్ ఎలాంటి పిప్పిస్తాడు అంటే, సోను మోడల్ అంటాడు జర లైఫ్ లో నా లేక కలర్ఫుల్ వరల్డ్ ఉంటాడు. మనోడు అంటే ఎప్పుడు అమ్మాయిలు పువ్వులు అట్లా మొత్తం ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. విశ్వక్ సేన్ గారి వ్యాలంటైన్స్ డే ప్లాన్స్ ఏంటి? విశ్వక్ సేన్ డే వ్యాలంటైన్స్ డే ప్లాన్ అందరికి తెలుసు. నేను నాతో పాటు సింగిల్ గా అందరం కలిసి లైలాన్ గెలవడానికి పోతున్నాం. ఇవన్నీలో అమ్మాయిలు కూడా ఉన్నారు, ఆయన సింగిల్ అని చెప్పండి చెప్పారు. వాళ్ళు సోను మోడల్ దగ్గర పోతారు, మేము సోను మోడల్ దగ్గర పోతే మీనింగ్ మారుతుంది మళ్ళా. ఓకే, ఈ ఆన్సర్ కి నాకు సంబంధం లేదు. సో ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ క్యూఎండి సెషన్ లో వెళ్ళిపోతాము. అవి ఆల్రెడీ మేము హీరోలు తిరిగి ఒక హాయ్ చెప్పండి అంటాము. ఇప్పుడు మిమ్మల్ని అనేలా ఉంది, ఒకసారి మీరు హాయ్ చెప్పండి. మార్కెట్లో మీకు రేస్ చేసిన పిచ్చెక్కిపోతుంది సార్. అవుట్ ఆఫ్ ది సిలబస్ అండి. ఒకసారి హాయ్ చెప్పండి సార్. ఒకసారి చెప్పండి సార్. ఒకసారి చెప్పండి. స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఎవరెవరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉందని కొంచెం బయటపడుతూ ఉంటుంది సార్. స్టేజ్ మీదకి అందరూ వచ్చినప్పుడు ఎవరెవరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉందని బయటపడుతూ ఉంటుంది. ఓకే, సాహు గారు వచ్చారు, కూర్చున్నారు. డైరెక్టర్ గారు వచ్చారు, కనీసం ఆయన ఈయన పలకరించలా, ఈయన ఆయన పలకరించలా. పైగా చెప్పేదంటే సాహు గారు ఏమో ఆయన పక్కన ఉన్న ఆయన పలకరించారు, డైరెక్టర్ గారు ఆయన పక్కన ఉన్నవాడు పలకరించారు. అంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఏదో కూర్చున్నాం సార్. నడుస్తుంది. ఏంటది? ఏం నడుస్తుంది సార్ మీ ఇద్దరి మధ్య? బడ్జెట్ ఏమైనా పెరిగిందా? ఏం లేదు, లైలా సినిమా నడుస్తుంది మా ఇద్దరి మధ్య. అంటే మీరు ఎంతకాలంలో తెలిసిపోతుంది. 15 నిమిషాలుగా పైన కూర్చొని మాట్లాడుకుని నవ్వుకుని వచ్చాను సార్ ఇక్కడికి. సరే, ఇందుకే డైరెక్టర్ గారు, లైలా సినిమా టార్గెట్ ఏంటి? ఓన్లీ టు ఎంటర్టైన్ పీపుల్ ఆర్ సంథింగ్ మోర్? ఎంటర్టైన్మెంట్ సార్. డెఫినెట్లీ అడుపుగా నడుస్తుంది. రియాక్షన్ సార్. చెప్తాం అన్ని ఒకరోజు చెప్తే ఎట్లా? మీ అందరికి తెలుసు నేను నా జెండర్ ఏంది. నేను ఇప్పుడు ఈ వేషం వేసింది ఎంటర్టైన్ చేయడానికి. సో వెన్ ఐ డైరెక్ట్లీ మా ఇంటెన్షన్ నేను ఇంత చేసి ఇంత వేషం వేసిందే మిమ్మల్ని నవ్వేయడానికి. సో నవ్వించే ప్రయత్నంలో రకరకాల సౌండ్లన్నీ వస్తాయి. సో మా టార్గెట్ అంతా యూత్ అంతా పిచ్చెక్కి పెట్టి ఎంజాయ్ చేసేయాలి అనే సినిమా తీద్దాం అనుకుంటుంది. సో యూత్ కి స్టఫ్ పవర్ ప్యాక్ చేసి ఉంచున్నాం. సార్ మీ ఈ సినిమాకి సంబంధించి మీకు టఫెస్ట్ పార్ట్ ఏంటి? అంటే ఈ గెటప్ వేయడమా లేదంటే ఏమన్నా పర్టికులర్ సీన్స్? ఇంట్లో ఒక్కనే ఉండడం సాయంత్రం కూడా. ఎందుకంటే ఈ గెటప్ వేసుకొని బయట తిరిగితే నన్ను చాలా మంది గుర్తుపట్టకపోతుంటే, అంటే మెయిన్ గా చీర అన్ని కట్టుకున్నాక వేరు, అన్ని తీసేసిన తర్వాత నాకు గడ్డం లేకపోవడం, సన్న ఐబ్రోస్, షర్ట్ ప్యాంట్ వేసుకొని తిరుగుతుంది కదా ప్యాకప్ తర్వాత ఆబ్వియస్లీ. సో ప్యాంట్ షర్ట్ వేసుకొని ఈ గెటప్ లో సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో ఒక్కనే ఉండడం. 1.5 months ఎక్కువ ఫ్రెండ్స్ ని అని ఎక్కువ బయటకు వెళ్ళడం, ఫంక్షన్ లోకి వెళ్ళడం ఏం జరగలేదు అనమాట. సో దట్ వాజ్ ద టఫెస్ట్ పార్ట్. యాక్టింగ్ మిగిలినవన్నీ ఇంకా అందరూ కష్టపడ్డట్టు కష్టపడ్డాం. మనం కూడా 2 hours పడుతుంది. 2 hours పడుతుంది. 2 hours పడుతుంది. అది కూడా నేను తొందరగా పెడితే నాకు ఓపిక తక్కువ బాబు, ప్లీజ్ ఫాస్ట్ ఏంటంటే 2 hours. లేదంటే వాళ్ళకి మంచిగా 4 గంటలు ఇచ్చిన చేస్తుండ్రు.
మీ బ్యానర్ లో ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ వచ్చినాయి, ఒక్కొక్క జోనర్ టచ్ చేసుకుంటారు. ఈ పర్టికులర్ గా దిస్ టైం ఎంటర్టైన్మెంట్ అని ఫిక్స్ అయ్యారా ఈ కాంబో స్టోరీ చెప్పినప్పుడు? అంటే ఎంటర్టైన్మెంట్ వచ్చి ఈ సినిమా చేశారు. ఎంటర్టైన్మెంట్ యా ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఫిక్స్ అయిపోయారు, ఎంటర్టైన్ చేయడానికి ఆడియన్స్ ని. కానీ కొంచెం వల్గర్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. ఎంటర్టైన్ ఆడియన్స్ ని ఏంట్రా అయినా సార్ మీరు మా యూతే కదా, ఇట్లా చేస్తే ఎట్లా సార్ మీరు? రకరకాలుగా చేస్తాం సార్. వచ్చిన ఒక్కొక్క ప్రతి సినిమా ఒకటేలా తీయలేం కదా. ఇది reality, take it. చాలా సిద్ధపోతున్నారు మీరు కదా. సినిమా చూసింటారు సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. మీరు కంపౌండ్లు మీరు వేసుకుంటారు, మాకున్న కంపౌండ్ ఒకటే, మా ఇంటి కాంపౌండ్. ఇక కంపౌండ్ ఏం లేదు, ఇండస్ట్రీ అంతా ఒకటే. అండ్ బాస్ ఇస్ బాస్. అండ్ మేము అభిమానిస్తూ ఉంటారు. అట్లా ప్రతిసారి మా కోసం ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి మాటికి పిలవం కదా. అండ్ దీంట్లో మాకు ఫ్యూచర్ ప్రొడ్యూసర్ రిలేషన్ ఉండొచ్చు, మా రిలేషన్ ఉండొచ్చు. అండ్ మా నాన్నకి చిరంజీవి గారికి రాజకీయ టైం నుండి పరిచయం ఉంది. సో ఆ టైంలో మా డాడీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ మలక్పేటలో. ఈ వాజ్ ఆల్వేస్ లైక్ వెల్ విషర్ సిన్స్ వెన్ ఐ వాజ్ కిడ్. సో రావడానికి వెయ్యి కారణాలు ఉంటాయి. మీరేంటి కాంపౌండ్ ఆల్రెడీ అనవసరంగా లేని వాటికి అంతా హేట్రెడ్లు పెంచుకొని ఒకరినొకరు ఏవేవో అనుకుంటారు. మీరు ఇంకా ఇట్లాంటి డైల్యూట్ చేయండి, కానీ మీరు వచ్చి మళ్ళీ ఇంకోటి వెంటనే మేము అందరం చాలా మంచి ఇంటెన్షన్ తో ఒక సినిమా ప్రమోట్ చేసుకోవడం కానీ, ఫంక్షన్ చేయడం కానీ చాలా పెద్దగా చాలా మర్యాదతో మేము పిలుస్తాం. మీరు వచ్చి దాన్ని మెల్లగా దాన్ని మేడం వచ్చింది, ఆల్రెడీ చూశారు, సేమ్ అలాగా ఇప్పుడు లైలా ఇలా చేస్తున్నారు. దానికి ఇక్కడ థియేటర్ లా అంటే ఆ కెమెరాల వెనక స్పేస్ లో ఉన్నోళ్ళలో హార్డ్లీ నాకు తెలిసి 4-5 చూస్తుంటారు. 2 దశాబ్దాలు అయిపోయింది ఆ సినిమా వచ్చి. సో ఈ ఇప్పుడు అందరిని అదే క్యాస్ట్ చేసుకొని చూడమన్నా. వీళ్ళకు కొత్త సోషల్ మీడియా వీళ్ళ కోసం టీవీలు ఉన్నాయి, అన్ని వస్తూనే ఉంటుంది, అది రిపీట్ అవుతూనే ఉంటుంది. సార్ కామెడీ సినిమా వచ్చిందని నెక్స్ట్ కామెడీ సినిమా చూడమా. ఈ జానర్ లో సినిమా వచ్చి 2 దశాబ్దాలు అయిపోయింది. రిఫరెన్స్ ఏం వాడలేదు సార్. నేను ఊహదగ్గర టైంలో చూసిన సినిమాలు అవి. బట్ నేను ఈ జనరేషన్ కి ఇప్పుడు ఉన్న ఫిల్మ్ మేకింగ్ కి కానీ, ఇప్పుడు రైటింగ్ కి కానీ, ఇప్పుడు ఉన్నవన్నీ వాడుకొని మేము ఎట్లా చేసినాం అన్నది ఐ వాంటెడ్ టు ఫిల్ దిస్ గ్యాప్ అన్నట్టు. తెలుగులో వచ్చి టైం అయిపోయింది సినిమా. ఈ పాట కొద్దిగా అంటే ఇది ఒక మతానికి వాళ్ళు ట్రై చేసుకునే దాన్ని మీరు ఇలా వాడటం అసలు కాదు. మీరు వెళ్ళి రీవిజిట్ చేయండి ఆ వీడియోని. మీరు మాట్లాడేది తప్పైతే మీరు కరెక్ట్ చేసుకోండి. అది డెఫినెట్లీ ఒక సరదాగా మనిషి అండ్ మాకు డైరెక్ట్లీ ఆ మనిషితో మాట్లాడటం జరిగింది. ఆ మనిషి మాకు మీరు పెట్టుకున్నారు, గుర్తించారు, వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి ఆ మనిషి మాతో మాట్లాడడం జరిగింది. సెన్సిబుల్ టాపిక్స్ అసలు టచ్ చేసి మీరు అనవసరంగా ఎందుకంటే మనం రెస్పాన్సిబుల్ ఉన్నామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బ్యాడ్ జరగడానికి మనము రీజన్ కాకుండా ఉండడమే పెద్ద హెల్ప్ చేయండి సార్. నెక్స్ట్ మీరు చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నారు కదా, అంటే అనిల్ రావుపూడి ఆయన మేకింగ్ మొత్తం కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఆ జోనర్లో ఉండబోతుందా, లేకపోతే ఇంకా నెక్స్ట్ అనిల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుందండి? 4 months స్టార్ట్. విశ్వకర్ చిన్న సినిమాలు మీడియం సినిమాలకి ఏంటంటే ప్రొడ్యూసర్లు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ప్రొడ్యూసర్లకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఈ ఓటీటీ ప్లాట్ఫామ్తో మాట్లాడుకుంటే. ఏంటంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 6-7 నెలల నుంచే ఈ సినిమా ఫిబ్రవరి 14 ఆల్రెడీ
కొన్ని అనౌన్స్ చేసిన సినిమాలు కూడా ఆ లెక్కలో సెట్ అవ్వక పోస్ట్ పోన్ చేసుకున్నారు. మీరు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా February 14th అని అన్నారు. అప్పుడు ఆ డేట్ గా వస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమాలన్నీ ఏంటంటే అనుకున్న టైంకి రాలేక పోల్చుకోవడం వల్ల మన డేట్ దొరకపోవడం వల్ల ప్రాబ్లమ్స్. మనం అనుకున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడే 14th రావాలని టార్గెట్ పెట్టుకుని ఫినిష్ చేసాం. మనం కూడా చెప్పినాం 14th సినిమా వస్తామని. సో ఒకవేళ మన డేట్ మారుంటే నాకు ఇబ్బంది ఉండేదేమో, వాళ్ళు చెప్పిన డేట్ చేయాలి. మరి మనం చెప్పిన టైంకి వచ్చాం కాబట్టి ప్రాబ్లం అవుతుంది. సార్ లైలా గెటప్ చాలా బాగుందండి. ఇప్పుడు హీరోయిన్లకు పోటీ వచ్చేంత గ్లామరస్ గా కనిపించారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా స్టార్ హీరో అడిగితే మీరు వాళ్ళ పక్కన హీరోయిన్ గా చేస్తారా? చేస్తాను సార్, ఎవరితో చేస్తారు? అడిగినప్పుడు చెప్తా సార్. ఇప్పుడు ఎవరు అంటే మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేశారు. మీకు ఎవరితో చేయాలని? నాకు ఎవరితో చేయాలని లేదు సార్, అదైతే క్లియర్గా ఉన్నది. నేను హీరోగానే చేద్దాం అనుకున్నాను, మీరు అడిగిన కాబట్టి మీకు ఆన్సర్ ఇచ్చారు. ఓకే. అయితే లైలా గెటప్ లో మీకు ఎదురైన టఫెస్ట్ ఛాలెంజ్ ఏంటండి? అదే సార్, ఇంటికి వెళ్ళాడు, ఇంట్లో ఒకరిని ఉండడు, మిగిలిందంతా అందరూ సెట్స్ లో మామూలుగా సెట్స్ లో 400-500 మంది 500 మంది సాంగ్ షూట్ లో వెళ్ళినప్పుడు ఆ గెటప్ లో అంతమంది ముందు కాన్ఫిడెంట్ ఉండడం అదొకటి మెంటల్లీ ఛాలెంజింగ్ ఉండే. బట్ అది కూడా నాకు తెలిసి ఒక 2-3 గంటలు సెట్ అయిపోయాను. థ్యాంక్ యూ. కామాక్షి గారు, ఈ మధ్య కాలంలో మీరు ఎంచుకుంటున్న క్యారెక్టర్ చాలా బాగుంటుందండి. లైలాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మీరు ఒప్పుకున్నారంటే దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? Definitely, it's a surprising element, sir. Film ki. If you see teaser and trailer lo kuda it's not seen me anywhere. So chala surprising out. Kamakshi ante chala intense roles and oka mark undi. I've taken up something very challenging as an actor. So all credits to Ramnath. Usta. టీజర్ లో కానీ ట్రైలర్ లో కానీ చూపించకపోవడానికి ఆపలేదండి, ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ థియేటర్ లో చూస్తే బాగుంటుందని చెప్పి ఆపండి. ఓకే. కనిపిస్తుంది కదా, మరి కిడ్స్ కూడా చూడొచ్చు. విశ్వక్ సరికి కిడ్స్ కూడా విభత్సంగా ఫ్యాన్స్ ఉన్నారు. సో 18+ ఇక్కడ అయితే చిన్నపిల్లలు లేరు కదా, ఎవరు మా అందరం చిన్నపిల్లలు ఉన్నారు. డెఫినెట్లీ సెన్సార్ సర్టిఫికేట్ ఒకటి వస్తుంది కదండి, దాన్ని ఫాలో అయిపోండి అందరూ. నేనైతే సినిమా తీసాం, సో సర్టిఫికేట్ రాగానే సర్టిఫికేట్ అందరూ ఫాలో అయిపోయి పోస్టర్ మీద ఎక్కడ ఉంటుంది సర్టిఫికేట్. ఇప్పటి వరకు బాగా ఫ్యాన్స్ మీకు ఫుల్ సపోర్ట్. సో నెక్స్ట్ మెగా ఫ్యాన్స్ కోసం మీరే అట్లేం లేదు. ఈ కమింగ్ టు సపోర్ట్ అవర్ ఫిల్మ్ అండ్ దానికి 1000 కారణాలు ఉంటాయి. మీరు అది ఇది అని రిస్ట్రిక్ట్ చేసేయకండి. నీకు 50 సినిమాలు చేయాలి, ఎవరెవరో వస్తుంటారు ఇంకా ఫ్యూచర్ లో. సో అన్నింటికి ప్రతిదానికి గేట్లు వేసేసి గొల్లం వేసేస్తే కష్టం కాదు. సో అట్లేం లేదు. ఇట్స్ ప్యూర్ లవ్ టువర్డ్స్ సినిమా. ఆల్ ద సీనియర్ యాక్టర్స్ దే కమ్ ఫర్ అవర్ ఫిల్మ్. ఇదంతా కంప్లీట్లీ మేము ఎంత పిలిచినా ఎవరెంత వచ్చినా ఇక్కడ ప్యూర్ గా సినిమా మీద ఉన్న లవ్ తోనే అందరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకునేది. అండ్ మన ఇండస్ట్రీ చాలా బాగా సపోర్ట్ చేసుకుంటుంది ఒకరినొకరు. అట్లా ఉండిద్దాం. ఇట్లాంటి భయపడితే భయపడతాం నెక్స్ట్ టైం. ఎవరైనా పిలవాలన్నా రావాలి. ఈ వీక్ కంటెంట్ రిలీజ్ అవుతుంది. అది కనుక సూపర్ డూపర్ హిట్ అయితే నెక్స్ట్ వీక్ మీకు ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. డెఫినెట్లీ మా తెలిసి స్పేస్ కదండి. తండ్రి ఎంత బ్లాక్ ఫస్ట్ అయినా మా థియేటర్స్ మాకు ఉంటాయి. ఇంకా వేరే సినిమాలు ఏం లేవు కదండి. తండ్రి మేమే ఉంటాం. విశ్వక్ గారు
ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం లైక్ మీరు మాస్ హీరో, లైక్ మీరు చాలా ఇంటెన్స్ రోల్స్ కూడా చేశారు. ఫస్ట్ టైం ఇట్లా ఉమెన్ రోల్లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు అండ్ అమ్మో ఈ అమ్మాయిగా ఉండడం చాలా కష్టం రా బాబు, ఆర్ ఎనీ ఫీలింగ్ దట్ యూ ఫెల్ట్ ఫస్ట్ టైం ఆ గెటప్ లో చూసుకున్నప్పుడు? కష్టం డెఫినెట్లీ అనిపించింది, బట్ చాలా ప్రిపేర్ అయ్యి ఉండే దానికి. బట్ ఎక్స్ట్రీమ్లీ మరీ ఐబ్రోస్ సన్నగా చేసేసి మొత్తం నాకు వ్యాక్సిన్ చేసేసి ఈ అన్ని అంత స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్ గా అసలు నో కాంప్రమైజ్ అన్నట్టు గ్రూమింగ్ చేశారు. సో అది ఒక 1 day పట్టింది అది యాక్సెప్ట్ చేయడానికి మెంటల్లీ. అంటే కొంచెం వల్నరబుల్ గా ఉంటారు కదా ఉమెన్. సో మీరు ఈ ట్రావెల్లో షూటింగ్ చేసేటప్పుడు హౌ బీయింగ్ అ మ్యాన్ ఇన్ అ ఉమెన్ షూస్, డిడ్ యూ ఫీల్ ఎనీ చేంజ్? చేంజ్ అంటే నాకు మీ క్వశ్చన్ అర్థమైంది అంటే మేము పడే బాధ నీకు అర్థమైందా అంటారు అంతేనా? అదే ఆల్మోస్ట్ మీ క్వశ్చన్. నాకేంటో అండి, నాకు మా అక్క ఉంది, మా మదర్ ఉంది. నేను ఒక బట్టల షాప్లోకి వెళ్తే టపా 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 4 టీ-షర్ట్లు 2 జీన్స్లు 2 అవి వేసుకొని విత్ ఇన్ 15 minutes బయటకు వచ్చేస్తాను. అవి ట్రైల్ కూడా వస్తే వచ్చినాయి రఫ్గా వేసేసుకుంటాను. మా అక్క కానీ మా మమ్మీ కానీ ఒక్కొక్క షాప్లో 10 డ్రెస్సులు మార్చుకొని 10 షాపులు తిరిగి మళ్ళా ఫస్ట్ షాప్కి వెళ్ళి వాళ్ళు వేసుకున్న 3వ డ్రెస్ కొనుక్కుంటారు. సో వాళ్ళకి ఎప్పుడు నేను కష్టపడ్డప్పుడు ఎప్పుడు చూడలేదు. మీకుంటే ఓపిక హ్యాండ్స్ ఆఫ్ అసలు. సో ఈ 10 షాపులకి ఎంత మేము తిరుగుతాం చూసారా, అది కష్టం. చెప్పారు సింగింగ్ విత్ యువర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్. డబ్బింగ్ చెప్పిన వాళ్ళు ఎక్సలెంట్, అంటే ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని చెప్పినట్టు ఉంది. అవునండి. థ్యాంక్ యూ సార్. విశ్వ గారు, రాజు ఏషియన్. సో మీ సినిమాలకు ప్రమోషన్ పరంగా బిగ్గెస్ట్ అసెట్ అంటే మీ కాంట్రవర్సీస్. మీరు లాస్ట్ టైం ఈవెంట్ లో ఇంట్లో కూర్చొని అప్లోడ్ చేయాలి యూట్యూబ్ లో. అడిగేది ఏంటంటే ఎందుకు డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? నేను ఏ డెసిషన్ తీసుకున్నాను? కాంట్రవర్సీ అన్న పదం నా నోట్ నుండి ఎప్పుడు రాదు. ఆ పదం కరెక్ట్ తెలుగులో గతంలో వెళ్ళినట్టే వెళ్తారా ఎట్లా? కార్లోనా? గతంలో కార్లో వెళ్తుండే, ఇప్పుడు కార్లో వెళ్తారు. ఎట్లా నాకు అర్థం కాదు. ఎట్లా వెళ్తారు? మీకు అర్థమైంది కదా క్వశ్చన్? అర్థం కాలేదు. రామనారాయణ గారు అక్కల రామస్వామి బయోపిక్ అని ఒక మంచి సినిమా తీశారు. ఒక డిఫరెంట్ సినిమా ఓటీటీలో వచ్చినా కూడా జనాలు ఇది లీడ్ వచ్చింది ఈ సినిమా. సో ఇమీడియట్గా అంటే సాధారణ అలా ఆ మైండ్ థాట్ ఆ డిఫరెంట్ సినిమా తీయాలనేవాళ్ళు ఈ టైప్ ఆఫ్ సినిమాలోకి షిఫ్ట్ అవ్వడానికి ఉండబట్టి మీ దగ్గర ముందు ఉన్న సబ్జెక్ట్ ఇది అయిపోయిన వెంటనే స్టార్ట్ చేశాను సార్. మీ దగ్గర ఈ సబ్జెక్ట్ ముందు రెడీ అయితే చేయాలి మనం నెక్స్ట్ అని ఉంటుంది. ఫస్ట్ నుంచే సబ్జెక్ట్ మీద పాయింట్ రెడీ గెటప్ మీద కథ తీద్దామని ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంటేషన్ చేద్దాం అనే ఫీలింగ్లో కథ రాసాం. అప్పుడు మీరు పెరిగిన పరిసరాల నేపథ్యం అది కూడా ఈ డైలాగ్స్ వాటి మీద ఏమైనా ఉందా? మేమిద్దరం ఒకటే లొకేషన్ చేసాం. అదే తెలుసున్నారు, ఇద్దరం తెలుసున్నారు. ఒక్క మొదలుపెట్టి మాసం అది సాగు గారు మీరు నాన్నగారు మంచి సినిమా చేశారు, నా చేతితో ఇంకా మంచి సినిమా చేశారు. ఎందుకు వాళ్ళతో రిపీట్ అవ్వడానికి ఎందుకంటే మిగతా ఫ్యామిలీలు కంటిన్యూ రిపీట్ అవుతుంటాయి. మీ దగ్గర ఎందుకు రిపీట్ అవ్వట్లేదు? రిపీట్ అవ్వట్లేదు. మీరు ఏమన్నా కథ సపోర్ట్ చేస్తే ఫ్యామిలీలందరికీ ఎలా దొరికేస్తున్నాయి కదా కథ దొరుకుతుంది. నాకు దొరకట్లేదు ఆ హీరోల కథ. రిఫర్ చేస్తే తక్కువ విశ్వక్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సంథింగ్. సో గెస్ట్ అయితే రివీల్ చేస్తారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి. బాస్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. బాలయ్య గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా లేడీ గెటప్ ట్రై చేసిన వాళ్ళే. లైలా గెటప్ లో మిమ్మల్ని చూసారా చిరంజీవి గారు? ఇచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? డెఫినెట్లీ లైలా ఇస్ లుకింగ్ బ్యూటిఫుల్ అని చెప్పి చెప్పాను. సో తక్కువ సార్లు అంటే కొన్నిసార్లు గెటప్ వేసేస్తాము,
అది కుదరక కొంచెం వెరైటీ అంటే తెలిసిపోతుంటది కదా. సో ఈ గెటప్ కి చాలా మంది చెప్పింది ఏంటంటే పరిచయం విశ్వక్సేన్ పరిచయం లేని వాళ్ళు అమ్మాయి అనుకోవచ్చు అన్నారు. సో ఐ టేక్ ఇట్ యాస్ ఎ గుడ్ గ్రేట్ కాంప్లిమెంట్. భాను గారు హాయ్ అండి. ఆల్రెడీ గోదావరి గట్టు వైబ్ అనేది ఇంకా తగ్గలేదు. సో మీ మూమెంట్స్ తో కానీ ఇంకా ఆ బజ్ అనేది ఇంకా ఉంది. ఇప్పుడు లైలాతో ఇంకొక కొత్త సాంగ్, అందులో కూడా కోయి కోయి ఎఫెక్ట్ ఇచ్చారు. సో విశ్వక్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ సినిమా కోసం ఎనీ స్పెషల్ మూమెంట్స్? ఈ సినిమాలో అన్ని పాటలు బికాస్ ఆఫ్ విశ్వక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ భాయ్. అండ్ ఫస్ట్ సాంగ్ సోను మోడల్ వచ్చింది, ఎంత హిట్ అయింది. అండ్ ఫైనల్ లాస్ట్ కోయికోయిన్ కూడా బిగ్గెస్ట్ హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి సాంగ్ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంటుంది. అండ్ యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఎవ్రీ సాంగ్, ఎవ్రీ సీన్. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఓకే వారిని అమ్మ ఆడికి కలిపి నాకు ట్రైలర్ 20 సార్లు చూసిన నాకే కలిపలేదు. మీరు గుర్తుపట్టాను, మీరు గడ్డం మార్చారు కానీ గుర్తుపట్టాను. కామాక్షి గారు, ఇందులో మీ గ్లామర్ కంటే కూడా లైలా గ్లామర్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది? Creator and he has done the job. I am also excited to watch Laila. I'm excited and already చూసాను. And of course he is the best. She is the best. అసలు మిమ్మల్ని గుర్తుపట్టడం కష్టం. అంటే మీరు చెప్పి అది రివీల్ అయ్యేదాకా కూడా విశ్వక్ కాదు అనిపించింది. సో విశ్వక్ ఒకవేళ మళ్ళీ ఏదైనా డిమాండ్ చేసి కథ డిమాండ్ చేసి ఇలాంటి చేయాలనిపిస్తే మళ్ళీ చేస్తారా? తప్పకుండా చేస్తాను సార్. విశ్వక్ గారు సార్ వచ్చేస్తా అక్కడ ఫినిష్ చేద్దాం ఫస్ట్. సో అందరినీ అక్కలేకండి, సారీ. ఎందుకంటే మీకన్నా చిన్నగా అంటే అక్క అంటే రెస్పెక్ట్ కాదు, చెల్లి అంటే రెస్పెక్ట్ కాదని నేను అనట్లేదు. బట్ ఎనీవేస్ సో ట్రైలర్ అయితే నిజంగానే టూ ఎంటర్టైనింగ్ గా ఉంది. త్రూ అవుట్ బీజిఎం తో కానీ అంటే డైలాగ్స్ కి బ్యాక్ సైడ్ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అసలు. అయితే నాకు త్రూ అవుట్ ద ట్రైలర్ లో బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే సోను మోడల్ గెటప్, షర్ట్స్, గాగుల్స్ అండ్ కమింగ్ టు లైలాలోకి వచ్చినటువంటి లైక్ కాస్ట్యూమ్స్ కానీ గాగుల్స్ కానీ ఎవ్రీథింగ్ వాస్ టూ గుడ్. సో కాస్ట్యూమ్స్ పరంగా ఎటువంటి కేర్ తీసుకున్నారు ఏంటి? కాస్ట్యూమ్స్ మా చాలా వాళ్ళ కపుల్ మాకు విక్రమ్ అండ్ కల్పన ఇద్దరు తీసుకుంటే అమేజింగ్ చేసిండు. సోను మోడల్ కి ఏమో ఈయన చేసిండు. సో సోను మోడల్ కి పర్సనల్ గా సపరేట్ గా థైలాండ్ వెళ్ళి షాపింగ్ చేశాడు. షాపింగ్ చేసినా ఏం చేసాడో తెలియదు. షాపింగ్ డైలాగ్స్ కొంచెం బార్డర్ లైన్ లో ఉన్నాయని కొంతమందికి అనిపించవచ్చు. అండ్ కొన్ని డైలాగ్స్ అలా ఉన్నాయి. బట్ త్రూఅవుట్ ద ఆడియన్స్ అయితే పక్కా ఎంటర్టైన్ అవుతారు. లైక్ యూత్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ దే విల్ ఎంజాయ్ దట్ డైలాగ్స్. అయితే సోను మోడల్ కి మీరే షాపింగ్ చేశారు అన్నారు కదా. సో ఇలాంటి ఒక సోను మోడల్ క్యారెక్టర్ నిజంగానే మీరు బయట చూసారా? చూస్తుంటామండి. హైదరాబాద్ మోడల్స్ చాలా ఫేమస్ ఉంది. చూసి క్యారెక్టర్ క్రియేట్ చేద్దామని. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సార్. యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఆడియన్స్ ఎలా రప్పించాలని యాటిట్యూడ్లో ప్రజలంతా కనబడింది. కంటెంట్ ఏ విధంగా ఉండబోతున్నది పోటీగా చూస్తాం. దానికంటే మించి ఒకప్పుడు మన హైదరాబాద్ సినిమాస్ ఆ కల్చర్ కనబడుతుంది. హైదరాబాద్ సినిమా కల్చర్ ఒకప్పుడు దాన్ని రిఫరెన్స్ దీనికి ఏమన్నా లింక్ చేసేదా? డెఫినెట్లీ రామ్ నాకు నరేషన్ ఇచ్చినప్పుడే దిస్ ఇస్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ సైడ్ ఉండబోతుంది డాక్టర్ ఆఫ్ అంతా అన్నప్పుడు
డెఫినెట్లీ చాలా కొలోక్యల్ గా మీకు అక్కడ సగం హిందీ సగం తెలుగు మాట్లాడేటోళ్ళు కొంతమంది ఉంటారు. సో ఆ క్యారెక్టర్ వచ్చింది ఒకటి మీరు చూస్తే. సో నాకు తెలిసి ఫలక్నామా తర్వాత మళ్ళీ ప్రాపర్ ఓల్డ్ సిటీ సైడ్ సినిమా మళ్ళీ ఎటువంటి కలిగి లైలాతో అమ్మాయి అంతా లైలా ఏ లిప్స్ పెట్టుకుంది, లైలా ఏ మేకప్ వేసుకుంది, అడుగుతుంటారు. ఈ సమాజంలో చాలా చెప్తాం ఏ లిప్స్టిక్ వాడిందో చెప్తాం, ఏం మేకప్ వాడిందో చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉంది. క్వశ్చన్ అడగడానికి కాదు, ఆపడానికి రెడీగా ఉందండి. చెప్పాలనుకుంటే రాత్రి చెప్తున్నారు, చెప్పలేదు అంతే. చూడండి ఎందుకండి మళ్ళీ వెంకట్ గారి దగ్గరికి. ఓకే విప్లవ్ పెట్టారు కదా ఇక్కడ సార్ ఇదిగోండి వినిపిస్తుంది. అర్థమైంది. వెంకట్ చెప్పండి సార్. సిచ్యువేషన్ డిమాండ్ చేసిందా విప్లవ్ కి? డైరెక్టర్స్ కొరియోగ్రాఫర్స్ మాకు ఇట్లాంటివన్నీ పెట్టకండి, ఏమో తెలియవలసిన వాళ్ళు అంటే ఎవరు పెట్టింది సార్. నేను చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా సార్. ఎన్ని అంత ధైర్యం కలిగిపోయినా సార్. అది టికెట్ కూడా ముందే బాగానే ఉంది. ఫిబ్రవరి 14 కాబట్టి 14 అనుకోవాలా? అంతే అంతే సార్. ఇప్పుడు మనం తెలుగు రెస్టారెంట్ పోయి చైనీస్ అడగం కదా, 14 రోజు ఏం ఐటమ్స్ చేయాలో ఐటమ్స్ క్లోజ్ చేసేస్తున్నారు కాబట్టి క్లోజ్ చేయాలి. స్టార్టింగ్ అయినా కాబట్టి మళ్ళీ క్లోజింగ్ అయినా బాగా వచ్చిందంటే హీరో డైరెక్టర్ హీరో ఆర్టిస్టారు కదా. సో అలాగే సినిమా బాగా వచ్చిందని డైరెక్టర్ హీరోకి అగ్గివ్వడం కామన్ కదా. డైలాగ్ గెటప్ లో డైరెక్ట్ గా తగ్గించారా? నేను కెమెరామ్యాన్ డైరెక్టర్ ముగ్గురం కలిసి అప్పించుకున్నాం. ఫోటో అంతా అప్లోడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ నెక్స్ట్ లైలాది సాంగ్ అటక్ మటక్ రిలీజ్ కాబోతుంది. సో అది కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. నేను రాష్ట్ర లిరిసిస్ట్ అయితే గుర్తించలేదు ఇన్ని క్వశ్చన్లలో. సో అందరికి ఫిబ్రవరి 14 థియేటర్ లో కలుద్దాం.